నేను చెప్పుకోబోతున్నాను. అది మౌంట్ అండ్ మౌంట్ పెయింట్ యూనికార్న్ కిట్. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తా. థ్యాంక్ యూ పాపా. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా? అవి పెయింట్ కింద పెట్టుకుంది. పెయింట్స్ వచ్చినాయి. బ్లూ కలర్, షైనీ బ్లూ కలర్. ఒకటి ఇది ఒక పెయింటింగ్స్ వచ్చినాయి. ఇందులో పెయింట్స్ చేయడానికి ఇవి వచ్చినాయి. ఇందులో 2 మౌల్డ్స్ వచ్చినాయి. ఇది యూనికార్న్ తీసుకోవడానికి ఒక పౌడర్ వచ్చింది. ఇందులో పెన్సిల్, ఫెవికాల్ వచ్చింది, కప్ వచ్చింది. ఇందులో కప్ చేసి యూనికార్న్ చేయాలి. ఇది చేసి అత్త మధ్యలో తీసుకుని కలర్ పెద్ద చేయాలి. ఈ పౌడర్ తో మనము మిక్స్ చేసుకున్నాము. పెయింటింగ్ చేసుకోవడానికి బ్రషెస్ వచ్చినాయి. ఎక్స్ట్రా ఇది ఒక 2 చేయడానికి ఇచ్చిండు. నాకైతే తెలియదు ఏం చేయాలో. ఇప్పుడు ఇంకో మ్యాగ్నెట్స్ ఇచ్చిండు. ఇక ఫ్రిడ్జ్ కి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. యూనికార్న్ అయితే చీరేస్తున్నాను, ఎండ పెట్టేస్తాను. యూనికార్న్ ఎలా చేస్తారో చూద్దామా? నేను పౌడర్ వేసుకున్నాను అన్నది. ఇంకా కొన్ని వాటర్ వేస్తా. దీన్ని మిక్స్ చేసుకుందా. వాటర్ ఇప్పుడు నాకు ఏం నచ్చింది సార్? డైమండ్ నచ్చింది. ఇప్పుడు డైమండ్ వేసుకుంటా. ఓకే. ఇప్పుడు ఈ డైమండ్ లో మనం మెల్లిగా వేసుకోవాలి. కొంచెం దగ్గర కొంచెం పేస్ట్ ఉంది. స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఎండలో పెట్టాము. ఎండలో పెట్టేసాను. 4 hours తర్వాత చూసుకుందాము పడదని లేదా. ఇప్పుడు ఇవి చాలా ఇంగిలైనాయి. 4 hours అయింది. ఇది ఫారెన్ ఇస్తాను. ఇప్పుడు తీయలేదు. ఇప్పుడు ఇవి అయినాయి. ఇప్పుడు ఇవి అయినాయి. సో ఇది దీనికి మీరు బోరింగ్ కొడతారు కదా, మనం ఇప్పుడు దీనికి కూడా కలర్ వేద్దామా? ఇప్పుడు దీనికి మధ్యలో ఎల్లో కలర్ ఇస్తున్నా. అదే అండి. ఇప్పుడు నేను డైమండ్ కి పెయింటింగ్ వేస్తున్నా. ఇప్పుడు స్టార్ కి పెయింట్. ఇప్పుడు దీన్ని పక్కన పెడతా. మా పక్కన పెట్టి ఈ స్టార్ గోడ కలుపుతాం. ఇక్కడ వేయాలి స్టార్ కి.
అయిపోయినాయి. ఇప్పుడు మ్యాగ్నెట్స్ అంత పెట్టాం. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నెట్స్ దీనికి ఎక్కడ లేకుంటే అక్కడ పెట్టేయాలి ఇది గమ్ము. సో ఈ గాయస్ ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు యూనికోన్ ఉందా అది ఇంకంట పెట్టాలి. ఎంత పెట్టాలమ్మా? ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు వేరే థిక్ చేద్దాము. మ్యాగ్నెట్స్ యూనికోన్స్ అట్లా స్టార్స్ రెడీ అయిపోయినాయి. మ్యాగ్నెట్స్ ఇంకా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా అందుకుంటున్నాం. ఇప్పుడు నా ఛానల్ని మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.